అమెరికాలో చదివే ఇండియన్ స్టూడెంట్స్ కు మరో టెన్షన్ పట్టుకుంది. ఓవైపు డాలర్ ఎఫెక్ట్, మరోవైపు ఓపీటీ రద్దు డిమాండ్ భారతీయ విద్యార్థులను అయోమయానికి గురి చేస్తుంది. ఫారిన్ స్టూడెంట్స్ కు వర్క్ పర్మిట్లు రద్దు చేయాలన్న యుఎస్ లోకల్ స్టూడెంట్స్ డిమాండ్తో మన విద్యార్థులు పరేషాన్లో పడ్డారు. ఈ నెల 20న ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టనుండటంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న టెన్షన్ వ్యక్తమవుతోంది. అమెరికా పెరిగిన డాలర్ విలువ భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఎంఎస్ కోసం అమెరికా వెళ్లిన స్టూడెంట్స్ కు ఆర్థిక భారం మరింత పెరిగింది. దానికి తోడు వర్క్ పర్మిట్లను రద్దు చేయాలనే అమెరికన్ల డిమాండ్ ఇండియన్ స్టూడెంట్స్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అమెరికా వెళ్లిన విద్యార్థులు అక్కడే జాబ్స్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతారు. దానికోసం అమెరికాలో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ రూల్ అమలవుతుంది. ఓపీటీని రద్దు చేయాలని అమెరికన్ల డిమాండ్ ఇండియన్ స్టూడెంట్స్ పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈరోజు మనం ఎంతోమంది అంతర్జాతీయ విద్యార్థుల జీవితాలను అదే ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఈ ప్రోగ్రాం అర్థం విద్యార్థులు ఎదుర్కోబోతున్న సమస్యలు, ట్రంప్ గారి తిరిగి అధ్యక్ష పదవిని చేపట్టడం వల్ల వచ్చే మార్పులు, అలాగే విద్యార్థుల భవిష్యత్తుకు గైడెన్స్ కూడా ఇవ్వబోతున్నాము. ముఖ్యంగా ఓపీటీ అంటే ఏమిటి? ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఇది యుఎస్లో F1 మీద ఉన్న అంతర్జాతీయ విద్యార్థులకు వాళ్ళ ఫీల్డ్ ఆఫ్ స్టడీకి సంబంధించిన రియల్ టైం వర్క్ అనుభవం పొందడానికి అవకాశం కల్పిస్తుంది. అమెరికాలో F1 వీసాలపై ఉన్నవారు ఓపీటీ ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నారు. అగ్రరాజ్యంలో స్కిల్ డెవలప్మెంట్ కోసం ఓపీటీని రూపొందించారు. F1 వీసాలపై ఉన్న విదేశీ విద్యార్థులకు స్టెమ్ డిగ్రీ ఉంటే 3 ఏళ్ల పాటు అమెరికాలో పనిచేసేందుకు అనుమతిస్తుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ రంగాల్లో గ్రాడ్యుయేట్లకు 36 నెలల వరకు ఈ పొడిగింపు ఉంటుంది. అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థుల్లో అత్యధిక మంది అక్కడే సెటిల్ అయ్యేలా H1B వీసాల కోసం ట్రై చేస్తున్నారు. దానికోసం స్టెమ్ ఓపీటీ ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నారు. 2023-24 ఎడ్యుకేషన్ ఇయర్లో సుమారు 1,00,000 మంది భారతీయ విద్యార్థులు ఓపీటీలో చేరారు. ఓపీటీ, స్టెమ్ ఓపీటీ ఏదైతే మన స్టెమ్ స్టూడెంట్స్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్లో ఏదైతే ఓపీటీ, స్టెమ్ ఓపీటీ ఇస్తారో దాన్ని నేను కూడా పాస్ చేసి ఇప్పుడు H1Bలో ఇక్కడ మాస్టర్స్ తర్వాత సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా ఏదో స్టెమ్ ఓపీటీ తీసేస్తున్నారని కొత్త గవర్నమెంట్ వచ్చాక అలాంటి కొన్ని అపోహలు జరుగుతున్నాయి. వాటన్నిటికీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ మెసేజ్ కొత్తగా వచ్చే F1 స్టూడెంట్స్ కోసము. ఇటీవల చాలామంది నన్ను రీచ్ అవుట్ అవుతా ఉన్నారు. సిపిటీ తీసేస్తారంట కదా, ఓపీటీ తీసేస్తారంట కదా అని. అట్లాంటి అపోహలు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా నిషేధించడం అయితే ఇప్పటివరకు జరగలేదు. నేను ఇక్కడ 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాను, మాస్టర్స్ చేసినాను. ఇక్కడ మాకు ఇనీషియల్గా 12 months ఉంటుండే, తర్వాత 3 years చేసినారు. రూల్స్ అనేవి చేంజ్ చేసినారు కానీ ఇప్పటివరకు అయితే తీయడం అనేది జరగలేదు. అమెరికాలో విదేశీ ఉద్యోగులను పెంచే ఓపీటీ ప్రోగ్రామ్స్ ను అమెరికన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతున్నాయని అక్కడి స్టూడెంట్స్ గలమెత్తుతున్నారు. ఇక యుఎస్ టెక్ వర్కర్స్ గ్రూప్స్ ఆందోళన చేస్తే 2023లో వాషింగ్టన్ అలియన్స్ ఆఫ్ టెక్నాలజీ వర్కర్స్ కోర్టుకెళ్లింది. అయితే ఈ కేసును విచారించేందుకు అమెరికా కోర్టు నిరాకరించింది. ఈ నెల 20న అమెరికా ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ ఓపీటీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఇండియన్ స్టూడెంట్స్ టెన్షన్ పడుతున్నారు. ట్రంప్ గెలుపు కోసం ఓపీటీ రద్దు నినాదం బాగా ఉపయోగపడటమే ఇందుకు కారణమైంది. అమెరికా దేశంలో భారత రాష్ట్రం నుంచి చాలా మంది చదువుకోవడానికి విద్యార్థులు వెళ్తూ ఉంటారు. అందులో అత్యధికంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు వెళ్తాము. కానీ విద్యార్థులకు ఈ మధ్యలో చాలా ఇబ్బందులు అవుతున్నాయి, అగ్రరాజ్యంలో చాలా ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి మనకి వినబడతా ఉంది. మన దేశ విద్యార్థులారా, మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను నేను. మీరు మీ పోయే యూనివర్సిటీకి రెప్యూటెడ్ యూనివర్సిటీస్కి వెళ్ళండి. రెప్యూటెడ్ యూనివర్సిటీస్కి వెళ్తే మీకు చదువుతో పాటు మీకు కావాల్సిన పరిజ్ఞానం అనేది పెరుగుతుంది, ఎక్స్పోజర్ అనేది పెరుగుతుంది. ఇండియా నుంచి ఏటా విదేశాలకు సుమారు 10 లక్షలకు పైగా విద్యార్థులు వెళ్తున్నారు. ఇందులో 2 లక్షల మంది తెలుగు రాష్ట్రాల నుంచే ఉంటున్నారు. అయితే ఓపీటీ రద్దు చేస్తారనే ప్రచారం తెలుగు రాష్ట్రాల విద్యార్థులను, వారి పేరెంట్స్ ను ఆందోళనకు గురి చేస్తుంది. ఓపీటీ రద్దయితే అర్ధాంతరంగా తమ పిల్లలు అమెరికా నుంచి తిరిగి రావాల్సిందేనా అని ఆలోచనలో పడ్డారు. అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసి అక్కడే సెటిల్ అవుతారని భావిస్తున్న పేరెంట్స్ కు ఓపీటీ భయం పట్టుకుంది.
అమెరికాలో చదువుతున్న మన స్టూడెంట్స్ అందరిలో కూడా ఈ ఓపీటీ టెన్షన్ అనేది బాగా పట్టుకుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పీరియడ్ ఏంటంటే 2 years మాస్టర్స్ తర్వాత 1 year ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ 2 years ఎక్స్టెన్షన్ ఉంటుంది. H1, B1, L1 అన్ని అప్లై చేసుకోవడానికి ఆ వీసా పీరియడ్ ఓపీటీలో ఉండి ఆ జాబ్ చేస్తారు. ప్లస్ తర్వాత మళ్ళీ 2 yearsలో ఈ వీసాస్ అన్నింటికి ట్రై చేస్తారు. ఈ ఓపీటీ లేకుండా ఈ H1లో అట్లాంటివి వచ్చే పరిస్థితి ఉండదు, జాబ్లు వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి సో దీన్ని స్ట్రాంగ్గా అమెరికన్స్ అయితే అపోజ్ చేస్తూ ఉన్నారు. అమెరికాలో ఓపీటీ రద్దు డిమాండ్పై మార్కెట్లో మిక్స్డ్ ఒపీనియన్ ఉందంటున్నాయి కన్సల్టెన్సీలు. రెగ్యులర్ గా విదేశీ విద్య కోసం ఇతర దేశాలకు వెళ్లే వేలాది విద్యార్థులను ఇక్కడి కన్సల్టెన్సీలే గైడ్ చేస్తుంటాయి. మాస్టర్స్ చేయడానికి వెళ్లే స్టూడెంట్స్ కి వర్క్ పర్మిట్లు ఇస్తాయని, అందులో భాగమే అమెరికాలో ఓపీటీ అమల్లో ఉందని చెబుతున్నాయి. ఓపీటీ రద్దు చేస్తే అమెరికా ఇండస్ట్రీ ఎకానమీపై తీవ్ర ప్రభావం చూపుతుందని, అలాంటి నిర్ణయం అమెరికా తీసుకోదని ఐవీవై సంస్థ కోఫౌండర్ చెబుతున్నారు. ట్రంప్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ కింద పవర్ అజ్యూమ్ చేస్తారు కాబట్టి మిక్స్డ్ ఒపీనియన్స్ మార్కెట్లో ఉన్నాయి. వెరీ ఆనెస్ట్లీ లేటెస్ట్ టాపిక్ అయితే పేపర్లు ఇవాళ మీరు చూసే ఉంటారు, ఓపీటీ పరంగా న్యూస్ ఉంది. ఫస్ట్ పాయింట్, ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అండి, దాని ఎక్స్పాన్షన్. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానీ ఫినిష్ చేసిన తర్వాత ఏ కంట్రీస్కి అయితే మనం మాట్లాడుకుంటున్నామో దేర్ఫోర్ అక్కడ చదువుకున్న స్టూడెంట్స్ ఫర్దర్గా వీసా ఎక్స్టెన్షన్ ఇచ్చి లీగల్గా వర్క్ చేసే అవకాశాన్ని క్రియేట్ చేస్తాయి. అండ్ వెరీ ఆనెస్ట్లీ ఓపీటీ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ టు అమెరికన్ ఎకానమీ అండ్ అమెరికన్ ఇండస్ట్రీ అండ్ అమెరికన్ కంపెనీస్ ఆర్ అమెరికన్ ఫర్మ్స్. ఓపీటీ, సిపిటి రద్దు చేస్తారని ఇండియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అందులో ఎలాంటి వాస్తవం లేదంటున్నారు న్యూయార్క్ లో ఉంటున్న అంతర్జాతీయ న్యాయవాది శ్రీనివాసరావు కావేటి. ఓపీటీపై అమెరికా సెనెట్ ఎలాంటి లీగల్ డిసిషన్ తీసుకోలేదన్నారు. ఓపీటీలు, సిపిటీలు రద్దు అవుతాయా ట్రంప్ ఓత్ టేకింగ్ తీసుకున్న తర్వాత? చాలామంది మీడియాలో కథనాలు వింటున్నాము, ఓపీటీ ఆయన ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత దాన్ని రద్దు చేస్తాడని. ఇప్పటి వరకు అయితే ఎలాంటి లీగల్ డిసిషన్స్ తీసుకోలేదు సెనెట్లో కానీ కాంగ్రెస్లో కానీ. ఎలాన్ మస్క్ రామస్వామి వచ్చాక టెక్నాలజీ వర్కర్స్ కు మంచి సపోర్ట్ వచ్చిందన్న విద్యార్థుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓపీటీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.